మరో కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు మనకైతే పంజాబ్ అండ్ సింధు బ్యాంక్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. ఏంటా నోటిఫికేషన్ అంటే పంజాబ్ అండ్ సింధు బ్యాంకులో అప్రెంటిస్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీలను భర్తీ చేయాలనే ఉద్దేశంతో ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. మరి ఈ నోటిఫికేషన్ సంబంధించి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఈ ఖాళీలకు సంబంధించి అప్లికేషన్స్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతున్నాయి, ఎవరెవరు అర్హులు, ఏజ్ ఎంత ఉండాలా, ఫీజు ఎంత ఉంటుంది, ఎంపిక ఎలా జరుగుతుంది, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మన వీడియోలో తీసుకుంటాం. హాయ్ హలో వెల్కమ్ టు T1 అకాడమీ. నేను మీ ఆజాద్. పంజాబ్ అండ్ సింధు బ్యాంక్ మనకి ఏదైనా ఒక సంస్థ నుండి ఒక నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవడానికంటే ముందు అసలు ఆ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి వచ్చింది, ఆ సంస్థ యొక్క పూర్వపరాలను తెలుసుకున్న తర్వాతనే మీరైతే ఆ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి వచ్చింది, ఏ సంస్థ నుండి వచ్చిందంటే పంజాబ్ అండ్ సింధ్ అనే బ్యాంకు నుండి అయితే వచ్చింది. మరి ఈ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకును ఎవరు ఏర్పాటు చేశారు, ఎప్పుడు ఏర్పాటు చేశారు, అసలు ఎందుకు ఏర్పాటు చేశారు, ఈ విషయాలు మీకు ఇప్పుడు తెలియాలి. పంజాబ్ అండ్ సింధు బ్యాంక్ దీనిని 1908 జూన్ 24వ తారీఖు నాడు ఏర్పాటు చేశారు. ఎవరు ఏర్పాటు చేశారంటే వీర్ సింగ్, సుందర్ సింగ్, తర్లోచన్ సింగ్, ఈ ముగ్గురు కలిసి ఈ పంజాబ్ అండ్ సింధ్ అనే బ్యాంకుని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు 1908 జూన్ 24వ తారీఖు నాడు. మరి ఎందుకు ఏర్పాటు చేశారంటే పంజాబ్ అండ్ సింధు ప్రాంతాలలో సామాన్య ప్రజలకు, రైతులకు, చిన్న వ్యాపారాలకు బ్యాంకింగ్ వ్యవస్థ అందుబాటులో లేదు. వాళ్ళకు బ్యాంకింగ్ వ్యవస్థ అంటే బ్యాంకింగ్ సేవలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ పంజాబ్ అండ్ సింధు బ్యాంకుని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రారంభంలో ఈ పంజాబ్ అండ్ సింధు బ్యాంకు ప్రైవేట్ బ్యాంకు. మరి ఇది గవర్నమెంట్ బ్యాంకు ఎప్పుడు రూపాంతరం చెందిందంటే ఇందిరాగాంధీ ప్రభుత్వం 1969లో 14 బ్యాంకులు జాతీయం చేసింది. ఆ తర్వాత 1980లో 8 బ్యాంకులు జాతీయం చేసింది. ఈ 1980లో 8 బ్యాంకులను అయితే జాతీయం చేసింది. ఈ 8 బ్యాంకుల్లో ఈ పంజాబ్ అండ్ సింధు బ్యాంక్ కూడా ఒకటి. నోటిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అంటే అప్రెంటిస్షిప్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. మరి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి అంటే 635 ఖాళీలు ఉన్నాయి. మరి ఈ 635 ఖాళీలకు సంబంధించి అప్లికేషన్స్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతున్నాయి అంటే మే 21, 2026 నుండి ప్రారంభమై జూన్ 6, 2026 నాడైతే క్లోజ్ అవుతుంది. మరి మొత్తం ఖాళీలు వచ్చేసి 635 అని చెప్పుకున్నాం. ఇందులో ఉమ్మడి రాష్ట్రాలకు సంబంధించి 40 ఖాళీలని చెప్పుకున్నాం. ఈ 40 ఖాళీల్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 20 ఖాళీలు, తెలంగాణకు సంబంధించి 20 ఖాళీలు అని చెప్పుకున్నాం. మరి ఈ 20 ఖాళీలు ఏ డిస్టిక్లో ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈస్ట్ గోదావరిలోను, కృష్ణలోను, విశాఖపట్నంలో అయితే ఖాళీగా ఉన్నాయి. ఈస్ట్ గోదావరికి సంబంధించి 5 ఖాళీలు, కృష్ణకు సంబంధించి 5 ఖాళీలు, విశాఖపట్నానికి సంబంధించి 10 ఖాళీలు అయితే ఉన్నాయి. అదే మన తెలంగాణలో ఏ జిల్లాలో ఖాళీగా ఉన్నాయంటే హైదరాబాద్లోను, మేడ్చల్ మల్కాజ్గిరిలోను, రంగారెడ్డిలోను, ఈ 3 జిల్లాల్లో ఖాళీగా ఉన్నాయి. ఎన్ని ఖాళీలు ఉన్నాయి? 20 ఖాళీలు ఉన్నాయి. ఈ 20 ఖాళీలలో హైదరాబాద్లో 10 ఖాళీలు, మేడ్చల్ మల్కాజ్గిరిలో 5 ఖాళీలు, రంగారెడ్డిలో 5 ఖాళీలు, మొత్తం వచ్చేసి 20 ఖాళీలు. మరి ఈ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవాలంటే ఏజ్ ఎంత ఉండాలి? ఏజ్ విషయానికి వచ్చేసరికి మే 1, 2026 నాటికి కనీసంగా 20 సంవత్సరాల నుండి గరిష్టంగా 28 సంవత్సరాల మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ పోస్టులకు అయితే అప్లికేషన్ మరి ఈ పోస్టులకు సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందా అంటే ఉంటుంది. ఎంత ఉంటుందంటే ఎస్సీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకైతేనేమో 5 సంవత్సరాలు, ఓబీసీ నాన్ క్రిమినల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు 3 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 10 సంవత్సరాలు, అదే వితంతువులు కానీ డైవర్స్ తీసుకున్న ఉమెన్స్ అంటే పెళ్లి చేసుకొని విడాకులు తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చేసి జనరల్ వాళ్ళైతేనేమో 35 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళైతేనేమో 35 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతేనేమో 40 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉన్నది. అదే 1984 అల్లర్లు ఏవైతే ఉన్నాయో ఆ అల్లర్లలో బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చేసి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. మరి ఈ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవాలంటే ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావాలంటే ఎవరైతే ఈ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీని అయితే క్వాలిఫై కావాలి. అంటే ఎనీ డిగ్రీ, BA వాళ్ళు కావచ్చు, బీకామ్ వాళ్ళు కావచ్చు, బీజెడ్సీ వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది. మరి ఈ పోస్టులకు సంబంధించి సెలక్షన్ ఎలా ఉంటుంది? సెలక్షన్ విషయానికి వచ్చేసరికి ఈ పోస్టులకు సంబంధించి సెలక్షన్ అనేది మీ యొక్క ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా మిమ్మల్ని అయితే ఈ పోస్టులకు ఎంపిక చేయడం జరుగుతుంది. ఇంటర్మీడియట్లో ఎవరికైతే ఎక్కువ మార్కులు వస్తాయో వాళ్ళనే ఈ పోస్టులకు అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో డిగ్రీ తీసుకున్నప్పటికీ ఎంపిక విషయంలో మాత్రం కేవలం ఇంటర్మీడియట్ మాత్రమే ఆధారంగా తీసుకొని ఈ పోస్టులకు అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. మరి ఈ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవాలంటే అప్లికేషన్ ఫీజు ఎంత?
అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి ఎస్సీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చేసి 100 రూపాయలు, దానితో పాటు ఛార్జెస్. అదే జనరల్ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చేసి 200 రూపాయలు, దానితో పాటు ఛార్జెస్. మరి ఈ పోస్టులకు ఎవరైతే ఎంపికవుతారో వాళ్ళకు వచ్చేసి ట్రైనింగ్ పీరియడ్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? ఎన్ని సంవత్సరాలు ఉంటుందంటే కేవలం 1 సంవత్సరం మాత్రమే ఉంటుందండి. అంటే 12 నెలలు మాత్రమే ఉంటుంది. ఈ 12 నెలలలో మరి ఎంపికైన వాళ్ళకి వచ్చే జీతం అంటే స్టైపెండ్ ఎంత అంటే నెలకు 12,300 రూపాయల స్టైపెండ్ అయితే వస్తుందండి. అభ్యర్థులకు ముఖ్య గమనిక ఏంటి అంటే ఈ పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ అని చెప్పుకున్నావు. మరి డిగ్రీ కంటే ఎక్కువ చదివిన వాళ్ళు దీనికి ఎలిజిబులా అంటే కాదండి. ఎవరైతే పీజీ చేస్తారో వాళ్ళైతే ఈ అప్రెంటిస్ పోస్టులకు అయితే ఎలిజిబుల్ కాదు. కేవలం డిగ్రీ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అది కూడా ఎలా అంటే మీరు డిగ్రీ చేసి 5 సంవత్సరాల లోపు మాత్రమే ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. డిగ్రీ చేసి 5 సంవత్సరాల తర్వాత ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలిజిబుల్ కాదు. ఉదాహరణకి మీ డిగ్రీ 2000 సంవత్సరంలో అయిపోయింది అనుకుందాం. మీరు 2000 సంవత్సరం నుండి 2005 సంవత్సరం వరకు మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి. అంటే మీ డిగ్రీ 2000 అయిపోతే 2005 సంవత్సరం లోపే అప్లికేషన్ చేసుకోవాలి. అలా కాకుండా 2006 సంవత్సరంలో అప్లికేషన్ చేసుకుంటే మాత్రం కుదరదు. అంటే మీ డిగ్రీ అయిపోయి కేవలం 5 సంవత్సరాలు మాత్రమే ఉండాలి గరిష్టంగా. 5 సంవత్సరాలు దాటితే మీరైతే ఎలిజిబుల్ కాదు. ఇప్పుడు 2026లో నోటిఫికేషన్ వచ్చింది. అంటే ఇప్పుడు ఎవరెవరు ఎలిజిబుల్ అంటే 2021 తర్వాత ఎవరైతే డిగ్రీ చేస్తారో వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. ఉదాహరణకి ఈయన 2020లో చేసిండు, ఈయన ఎలిజిబులా అంటే కాదు. ఎందుకు కాదంటే నోటిఫికేషన్లో పేర్కొన్నాడు. ఏమనంటే మీ డిగ్రీ అయిపోయి గరిష్టంగా 5 సంవత్సరాలు అయితే దాటకూడదు. మీ డిగ్రీ అయిపోయి గరిష్టంగా 5 సంవత్సరాలు దాటితే మీరైతే ఎలిజిబుల్ కాదు. పీజీ చేసినా ఎలిజిబుల్ కాదు. డిగ్రీ అయిపోయి 5 సంవత్సరాల లోపు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ పోస్టుకి ఎలిజిబుల్ అని చెప్పేసి నోటిఫికేషన్లు అయితే స్పష్టంగా పేర్కొనడం అయితే జరిగింది. కాబట్టి 2021 తర్వాత ఎవరైతే డిగ్రీ క్వాలిఫై అవుతారో వాళ్ళు మాత్రమే ఈ పోస్టులకు అయితే అప్లికేషన్ చేసుకోగలరు. అంతకుముందు డిగ్రీ చేసిన వాళ్ళు మాత్రం ఈ పోస్టులకు అయితే ఎలిజిబుల్ కాదు. అనవసరంగా అయితే అప్లికేషన్ చేసుకొని మీ యొక్క డబ్బులు అయితే వృధా చేసుకోకండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి T1 అకాడమీ.